అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభావని. ఇది ట్యుటోరియల్ వీడియో కాదు. డోంట్ ఎక్స్‌పెక్ట్ టు లెర్న్ సంథింగ్. ఈ వీడియో మైథోస్ 5 అదే మన ఫ్యాబుల్ 5 రిలీజ్ అయిందని చెప్పి చూసాను అనౌన్స్‌మెంట్. కాబట్టి మీతో పాటు కలిసి ఐ వాస్ జస్ట్ థింకింగ్ టు గో త్రూ ద బ్లాగ్ అండ్ డిస్కస్ థింగ్స్. నౌ ఈ బ్లాగ్ చూసిన వెంటనే నాకు ఫస్ట్ అనిపించింది ఏంటి అంటే జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ మీకు ఐ డోంట్ నో ఇఫ్ యూ నో దిస్ ఈ ఆంథ్రోపిక్ వాళ్ళు ఒక బ్లాగ్ రిలీజ్ చేశారనమాట. వెన్ ఏఐ బిల్డ్స్ ఇట్‌సెల్ఫ్ అని చెప్పి. సో దీంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఎర్లీ 2020స్లో ఇట్ వాస్ జస్ట్ అబౌట్ బిల్డింగ్ ద ఎర్లీ వర్షన్స్ ఆఫ్ టెక్స్చువల్ మోడల్స్ అండ్ దాని ద్వారా ఆన్సర్స్ క్వశ్చన్స్ సింపుల్ కోడ్ రైట్. స్లోలీ టుడే వీఆర్ అట్ అటానమస్ ఏజెంట్స్ లెవెల్. సో ఆంథ్రోపిక్ ఏమంటుందంటే మేబీ వెరీ సూన్ విల్ బీ ఇన్ అంటే ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది బట్ వాట్ ఇట్ సేయింగ్ ఇస్ మనం అసెస్ చేయగలిగిన దానికంటే ఫాస్ట్గా ఏఐ దాన్ని ప్రిపేర్ చేసుకుంటుంది, ఎవాల్వ్ అవుతుంది అండ్ డెవలప్ అయిపోతుంది అని చెప్పి ఉద్దేశం సారాంశం. బట్ విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ వాళ్ళు వాళ్ళ కొత్త మోడల్ని రిలీజ్ చేశారు. నా మిగతా అన్ని మోడల్స్కి అంటే కొన్ని డేస్ మొత్తం మనకి 4.8 మోడల్ వచ్చింది కదా, ఓపస్ 4.8. దానికి రానంత ఆ అటెన్షన్ దీనికి వస్తుందంటే చెప్తాను. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ రైట్, దీంట్లో వాళ్ళు ఏమన్నారంటే సెర్చ్ ఫర్ స్లో డౌన్ మీకు అర్థమవుతుంది. యా, వాట్ షుడ్ వి డూ అని చూస్తే ఇక్కడ మీరు we believe it would be good for the world to have an option to slow or temporarily pause frontier AI development to enable societal structures and alignment research to keep up the advance of technology. సో ఏమంటారంటే ఓకే ఇదే స్పీడ్ వెళ్ళచ్చు బట్ కొంచెం స్లో డౌన్ చేద్దాం, మనం పాజ్ చేద్దాం, లెట్ సొసైటీ ఎవాల్వ్ టు. ఇవాళ ఉన్న రేంజ్లో ఏంటంటే మనం కొత్త ఏఐ విషయాల్ని అడాప్ట్ చేసే లోపే కొత్తగా వచ్చేస్తున్నాయి అనమాట. అగైన్ మనకి ఇంత పేస్ కనబడుతుంది అంటే ఆంథ్రోపోలో ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ పేస్ కనబడి ఉండొచ్చు. ఆబ్వియస్లీ వాళ్ళు ఏం చేస్తారు తెలియదు మనకి, బట్ మేక్ సెన్స్ రైట్. బట్ విత్ ఇన్ ఫ్యూ డేస్ మనకి ఈ మోడల్ వచ్చేసింది. నా ఈ మోడల్లో అది చెప్పాను కదా ఎందుకంత అటెన్షన్ వస్తుంది అంటే సింపుల్ జస్ట్ ఒక ఫ్యూ మంత్స్ కాదు, ఫ్యూ వీక్స్ అనుకోండి అంతే బ్యాక్ వాళ్ళు మేము మైథాస్ అనే ఒక మోడల్ తెచ్చాము. అండ్ ఆ మైథాస్ అనే మోడల్ ఎంత పవర్ఫుల్ అంటే ఎప్పటి నుంచో డెకేడ్స్ నుంచి ఉన్న వల్నరబిలిటీస్ ఇన్ డిఫరెంట్ కోడ్ లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్ విత్ ఇన్ ఫ్యూ అవర్స్ కనుక్కొని దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి మీకు పాత్వే కూడా చెప్పగలిగే అంత పవర్ఫుల్ నుంచి చెప్పి వాళ్ళు చెప్పారు. అందువల్లే మేము దీన్ని అందరికీ ఇవ్వట్లేదు, ఓన్లీ కొన్ని ఆర్గనైజేషన్స్ లైక్ అమెజాన్ వీళ్ళకి ఇస్తున్నాము సో దట్ దే కెన్ ఫిక్స్ ద ఇష్యూస్ అని చెప్పి ఐ థింక్ ఆ టైప్లో ఒక బ్లాగ్ వచ్చింది. అందరూ ఓ నైస్ అనుకున్నారు. అండ్ అప్పుడే కూడా ఐ థింక్ మధ్యలో కొంతమందికి అది లీక్ అయింది, చాలా విషయాలు జరిగాయి. ఇన్ఫ్యాక్ట్ మన ఇండియాలో ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్తో అగైన్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ గవర్నమెంట్ వాళ్ళే దే కండక్టెడ్ మీటింగ్స్ విత్ ఆల్ ద బ్యాంక్స్. ఓకే చూసుకోండి ఒకసారి వల్నరబిలిటీస్, ఎందుకంటే అట్ అ పేస్ ఇట్ విచ్ పీపుల్ విల్ స్టార్ట్ అటాకింగ్ ఇట్ విల్ బీ నెవర్ బిఫోర్. కాబట్టి జస్ట్ మేక్ షూర్ దట్ ఆల్ ది సిస్టమ్స్ ఇన్ ప్లేస్ మన ఇండియన్ బ్యాంకింగ్ సిస్టంలో టు మేక్ షూర్ దట్ దే ఆర్ ఆల్ గుడ్ అండ్ సెక్యూర్డ్ అని చెప్పి మంచి బెస్ట్ ప్రాక్టీస్ వాడుతున్నాయని చెప్పి మీటింగ్ తీసుకున్నారు. సో అంత పవర్ఫుల్ మోడల్ రైట్. నౌ టుడే ఫైనలీ దే హ్యావ్ రిలీజ్డ్ ఫ్యాబుల్ 5. ఫ్యాబుల్ 5 అంటే ఏదో కొత్త క్లాస్ ఆఫ్ మోడల్ అనుకోండి. ఫ్యాబుల్ 5 ఈజ్ అ మైథోస్ క్లాస్ మోడల్. ద ఓన్లీ థింగ్ ఈజ్ ఫ్యాబుల్ 5లో వాళ్ళు చాలా గార్డ్ రైల్స్ పెట్టేశారు. అగైన్ వాట్ ఇస్ గార్డ్ రైల్స్? మీరు ఒక సర్టన్ టైప్ ఆఫ్ యాక్షన్ని పర్ఫామ్ చేయడానికి ట్రై చేస్తే ఆ మోడల్తో మోడల్ వెళ్ళమ్మా ఆడుకోమ్మా పక్కకి ఆడుకో నేను చేయని చెప్పొద్దు అనమాట. దట్స్ గార్డ్ రైల్. సో ఆ గార్డ్ రైల్ స్టార్ట్ చేసుకుంటూ ఇఫ్ యూ సీ ఫ్యాబుల్స్ క్యాపబిలిటీస్ ఎక్సీడ్ ఆఫ్ ఎనీ మోడల్స్ వీ హ్యావ్ ఎవర్ మేడ్ జనరల్లీ అవైలబుల్. అండ్ థింగ్ ఈజ్ వాళ్ళు మైథాస్ 5ని కూడా ఏదైతే యాక్చువల్ మైథాస్ ఉందో దాన్ని కూడా లాంచ్ చేశారు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఇట్స్ ద సేమ్ అండర్లైంగ్ మోడల్ యాజ్ ఫ్యాబుల్ 5 బట్ విత్ సేఫ్ గార్డ్స్ లిఫ్టెడ్ ఇన్ సమ్ ఏరియాస్. మోడల్ ఆర్ 2 మోడల్స్ రైట్, ఒకటేమో ఫ్యాబుల్ 5 ఒకటేమో మైథాస్ 5, రెండు సేమ్ మోడల్సే. ఫ్యాబుల్ 5లో మీకు గార్డ్ రైల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి, మైథాస్ 5లో అన్ని ఉండవు. ఓన్లీ థింగ్ ఈజ్ మైథాస్ 5ని అందరికీ రిలీజ్ చేయలేదు, ఫ్యాబుల్ 5ని జిఏ చేశారు, జనరల్ అవైలబుల్ అంటే అందరికీ యూ కెన్ యూజ్ దిస్ ఇఫ్ యూ హ్యావ్ ద సబ్స్క్రిప్షన్ అండ్ ఆల్. సో మైథాస్ 5ని మాత్రం ఓన్లీ స్మాల్ గ్రూప్ ఆఫ్ సైబర్ డిఫెండర్స్ అండ్ ఇన్ఫ్రా ప్రొవైడర్స్కి మాత్రమే ఇచ్చారంట, అంటే ఈ ఏడబ్ల్యూఎస్ లాంటివి వాళ్ళకి అండ్ కొన్ని గ్రూప్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ టీమ్స్కి ఇచ్చారంట. నౌ దట్స్ ది అప్డేట్. నా దీంట్లో ఏంటన్నా కాపీ అన్న అంటే ఇది చూస్తే మీకు అర్థమైపోద్ది. మనలో సగం మంది ఐఎమ్ షూర్ ఓపస్ 4.8 కూడా ఇంకా వాడుండరు రైట్. 4.8 చాలా బాగుంది ఫర్ లాంగ్ రన్నింగ్ టాస్క్ అండ్ ఆటోమేటిక్గా దాని సెల్ఫ్ లూపింగ్కి. అగైన్ దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ లూప్ ఇంజనీరింగ్ నౌ, విల్ టాక్ అబౌట్ దట్ ఇన్ డిఫరెంట్ వీడియో. బట్ విత్ 4.8 దట్స్ బూమింగ్ నౌ. సో 4.8 అంత పవర్ఫుల్. ఇప్పుడు మీరు చూసుకుంటే GPT 5.5, జెమినీ 3. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి. 4.8 ఈస్ కరెంట్లీ ద బెస్ట్ మోడల్. నా దాంట్లో మీరు చూసుకుంటే 69.2 ఉంది. ఏంటి
agentic coding capability on different benchmarks that has gone up to 80.3%. Again, based on the initial analysis of the blog, ఈ మోడల్ ద్వారా మెయిన్ అడ్వాన్సెస్ వచ్చింది విజువల్ థింగ్స్లో. ఇట్ కెన్ బి లైక్ యూఐ అవ్వచ్చు, గేమ్ డెవలప్మెంట్లో ఆ విజువల్ ఎనీథింగ్ విచ్ ఇస్ విజువల్ దాంట్లో, అండ్ ఇన్ జనరల్ కోడింగ్ ప్యాటర్న్స్లో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అగైన్ ద థింగ్ ఈజ్, అగైన్ కొన్ని ఇనీషియల్ ట్విట్టర్ పోస్టులు చూస్తుంటే థింగ్ ఈజ్ ఇనీషియల్ మోడల్స్ అన్ని కూడా దేవర్ లైక్ ఓకే ఎర్లీ లెవెల్ జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి తగ్గట్టుగా, అంటే ఆల్మోస్ట్ తన రేంజ్కి మోడల్స్ ఉంటాయని చెప్పి మాట్లాడుకున్నాం. బట్ ఇది సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రేంజ్లో ఆర్ బియాండ్ దాట్ ఉంటుందని చెప్పి పీపుల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఆల్రెడీ కొంతమందికి మనకంటే ఇప్పుడు వచ్చింది, కానీ కొంతమందికి ప్రివ్యూ యాక్సెస్ ఇస్తారు కదా, వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే ట్రై చేసిన దాని ప్రకారం ఇట్స్ లైక్ గోయింగ్ బియాండ్ ద సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్. ఆబ్వియస్లీ రోల్ కొన్ని రెస్పాన్సిబిలిటీ ఉంటాయి కదా, దాన్ని కూడా క్రాస్ చేస్తుందని చెప్పి దట్స్ టాక్. ఏజెంటిక్ కోడింగ్ అనే కాదు, అన్నిట్లో కూడా డిఫరెంట్ బెంచ్ మార్క్స్లో, డిఫరెంట్ డొమైన్స్లో, డిఫరెంట్ ఇంటర్ డిసిప్లినరీ ఏవైతే బెంచ్ మార్క్స్ ఉంటాయో వాటన్నిటిలో కూడా ఇప్పటిదాకా ఉన్న మోడల్స్ అన్నిటికంటే కొన్ని రెట్లు బెటర్గా ఉంది. చూసి ఈ బయాలజీ అండ్ హెల్త్లో కూడా కంటిన్యూస్గా ఇవి ఇంప్రూవ్ అవుతున్నాయి. విచ్ మీన్స్ వెరీ సూన్ మీరు అంటే యాక్చువల్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కంటే ఈ మోడల్స్ మీకు బెటర్గా ఆన్సర్ ఇస్తాయి. నాట్ బికాస్ దే ఆర్ బ్యాడ్, జస్ట్ బికాస్ దీస్ కెన్ హోల్డ్ మచ్ మోర్ కాంటెక్స్ట్. అండ్ ఇంకా పాయింట్ రాలేదు, ఈ ఫ్యాబుల్ 5 ఏదైతే ఉందో దీని కాంటెక్స్ట్ విండో 1 మిలియన్ టోకెన్స్ గైస్. అండ్ అగైన్ ఈ స్ట్రైప్ ఒక మంచి ఎగ్జాంపుల్ అనమాట. స్ట్రైప్ వాళ్ళకి ఇది ఎర్లీ టెస్టింగ్ యాక్సెస్ ఇచ్చారంట. యాజ్ పార్ట్ ఆఫ్ దాట్ వాళ్ళు ఒక 50 మిలియన్ లైన్స్ ఉన్న రూబీ కోడ్ బేస్ని మైగ్రేట్ చేశారంట. నౌ అది నార్మల్గా చేయాలి అంటే ఎక్కడ ఇచ్చారు, ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ 2 months. ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ 2 months బై హ్యాండ్. అదే సేమ్ పని విత్ మన మైటోస్ 5 ఆర్ కాల్ ఇట్ ఫ్యాబుల్ 5, ఇట్ వాజ్ జస్ట్ డన్ మండే. సో అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ యూ టేక్ ఎనీ ఆఫ్ దీస్ ఎగ్జిస్టింగ్ మోడల్స్, అగైన్ 4.8 ఇస్ గుడ్, 4.6 కానీ ఆర్ మన ఆంథ్రోపిక్లోనే సానెట్ మోడల్స్ కానీ దాంట్లో లాంగ్ రన్నింగ్ టాస్క్స్ని సరిగా పర్ఫామ్ చేయవు. అంటే ఇఫ్ లెట్స్ సే యూ నీడ్ టు డూ అ టాస్క్ విచ్ టేక్స్ కపుల్ ఆఫ్ అవర్స్ ఆర్ ఇన్ఫ్యాక్ట్ కపుల్ ఆఫ్ డేస్ పడితే మన పాత మోడల్స్ అంత బాగా చేయలేవు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికీ కొన్ని అదర్ కంపెనీ మోడల్స్ అంత బాగా చేయలేవు. బట్ దీంట్లో ఇంకొక మంచి ఇంప్రూవ్మెంట్ ఏంటి అంటే ఇట్ కెన్ డూ లాంగ్ రన్నింగ్ టాస్క్స్ వెరీ వెరీ వెల్ అంట. ఓకే, విచ్ మీన్స్ మీరు ఒక టాస్క్ ఇచ్చేసి ఒక గోల్ ఇచ్చేసి ఇట్ విల్ ఎవాల్వ్ ఇట్ సెల్ఫ్, ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, అలా ఆన్ చేస్తే విత్ ఇన్ ఫ్యూ డేస్ మీకు డైరెక్ట్గా మొత్తం బిల్డ్ చేసి ఇచ్చేస్తారు అనమాట. సో యూ నీడ్ నాట్ ఓకే ఆగిపోయావా మళ్ళీ చూడు, స్టక్ అయిపోయావా మళ్ళీ చూడు, ఆర్ నువ్వు నన్ను ఇట్ అడుగుతున్నావా ఓకే లెట్ మీ ఆన్సర్. ఇట్ విల్ సెల్ఫ్ ఇవాల్వ్ అండ్ ఒక గోల్ ఉంటే ఆ గోల్కి తగ్గట్టుగా ఇట్ కెన్ డూ లాంగ్ రన్నింగ్ టాస్క్ వెరీ వెల్. కిందన్ని డిఫరెంట్ బెంచ్ మార్క్స్లో గ్రాఫ్స్ యాడగా వెళ్ళిపోయింది కాబట్టి బాగుంది. నా కింద మీకు వీడియోస్ దిస్ ఆల్ డిఫరెంట్ వీడియోస్ ఉన్నాయి మీకు. ఆఫ్టర్ ద వీడియో ఐ నాట్ ప్లే దెమ్ నౌ, జస్ట్ గో టు ద వీడియోస్. అగైన్ చాలాసార్లు మనకి ఈవెన్ ఒక హార్డ్వేర్ ఉంది, ఆ హార్డ్వేర్ బాగా పనిచేస్తుందో చెప్పడానికి వాట్ ఈస్ ద బెంచ్ మార్క్, చాలాసార్లు ఇట్స్ ద గేమింగ్ టెస్ట్. అదేవిధంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో కూడా ఒక డెవలప్మెంట్ ప్రాసెస్ బాగా జరుగుతుందో లేదు చూడడానికి దాన్ని గేమ్ డెవలప్ చేయమంటారు అనమాట. అది ఎంత లెవెల్ ఆఫ్ గేమ్స్, ఏ డిఫికల్టీ లెవెల్ ఆఫ్ గేమ్స్ని ఎంతసేపు పడుతుంది చేయడానికి, ఎంత బాగా చేయగలుగుతుంది దాన్ని బట్టి పీపుల్ యూజువలీ ఓకే ఎంత బాగా పనిచేస్తుంది మోడల్ చూస్తారు. ఇన్ మెనీ థింగ్స్ ఆబ్వియస్లీ బెంచ్ మార్క్స్ బీట్ చేస్తుంది కాబట్టి చాలా వాటిల్లో ఇట్స్ ఎక్సీడింగ్ ద పర్ఫార్మెన్స్. అదనమాట. నా కంక్లూడింగ్ వర్డ్స్ ఏంటి అంటే రోజు రోజుకి ఏఐ మనం అనుకునే దానికంటే ఫస్ట్ డెవలప్ అవుతుంది. మన చేతుల్లో ఉంది ఏంటి అంటే ఇప్పుడు మీరు వెళ్ళి రేపు పొద్దున ఓకే నేను క్లౌడ్ని బీట్ చేసి మోడల్ క్రియేట్ చేస్తానంటే చేయొచ్చు, యు నెవర్ నో. బట్ దాంట్లో టైంని ఇన్వెస్ట్ చేయడం కంటే వీటిని వాడుకుంటూ హౌ కెన్ యూ మేక్ యువర్ సెల్ఫ్ మేబీ సేఫర్ దెన్ అదర్స్ అనేది చూసుకోవడం అంతే. కాబట్టి కీప్ రన్నింగ్ థింగ్స్ ఇన్ ఏఐ, కీప్ యువర్ సెల్ఫ్ అప్డేటెడ్ విత్ థింగ్స్ ఇన్ ఏఐ. దట్స్ ఓన్లీ థింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.